తరగతి విద్యార్థులకు ఆశీస్సులు. ఈరోజు 10వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠంలోని వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు అనే 13వ లెసన్ని గురించి నేర్చుకుందాం. 19వ శతాబ్దం నాటికి లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాలపై ఐరోపా దేశాలు నియంత్రణ పొందిన విధానాన్ని మీరు 8వ తరగతిలో చదువుకున్నారు. ఈ దేశాలు తమ స్వాతంత్రం కోసం పోరాడిన విధానాల గురించి ఈ అధ్యయనంలో తెలుసుకుందాం. స్వతంత్ర దేశాలైన చైనా లాంటివి వాస్తవానికి అనేక వలస పాలక దేశాల నియంత్రణలో ఉండి పేరుకు మాత్రమే స్వతంత్రంగా ఉన్నాయి. ఈ అధ్యాయంలో వలస పాలిత ప్రాంతాల దారుణ పరిస్థితుల గురించి, ఐరోపా దేశాల వలస పెత్తనానికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం చేసిన గురించి చదువుకుందాం. ఈ దేశాలలో చాలా వాటిలో అనేక భాషలు, మతాలు, అనేక వివిధ రకాల ప్రజలు ఉండేవాళ్ళు. వీళ్ళందరికీ తాము అంతా ఒకే జాతి అన్న భావన అంతగా ఉండేది కాదు. ఈ ప్రాంతాలలో సాంప్రదాయ పాలకులుగా ఉన్న రాజులు, చక్రవర్తులు, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ వంటి భావనలకు అంతగా మద్దతు పలికే వాళ్ళు కాదు. కొత్త ఉద్యమాలు చోటు చేసుకోవటంతో యూరప్లో వ్యాప్తిలో ఉన్న జాతీయతావాదం, ప్రజాస్వామ్యం, చివరికి సోషలిజం వంటి కొత్త భావనలతో ప్రజలు స్ఫూర్తి పొందసాగారు. కొన్ని దేశాలలోని అనుభవాలను, వలస పాలిత ప్రాంతాల లక్షలాది ప్రజల జీవితాలలో మార్పును అర్థం చేసుకోవటానికి మనము ప్రయత్నిద్దాం. మనం ఈ యొక్క పాఠంలో చైనా గురించి మనము తెలుసుకుందాం. ఈ ప్రపంచ పటంలో బ్రిటన్ గుర్తించండి. మీకు ఇచ్చినటువంటి పటంలో ఈ బ్రిటన్, హాలాండ్, ఫ్రాన్స్కు చెందినటువంటి వలస ప్రాంతాలను గుర్తించండి. చైనా రెండు భిన్న దశలు. చైనాలో మంచు వంశ పరిపాలన. 20వ శతాబ్దం ఆరంభంలో చైనాను మంచు వంశ చక్రవర్తులు పరిపాలించేవారు. వీళ్ళు మంచు వంశ చక్రవర్తులు. మంచు రాజులు బలహీనులు. అందువల్ల పాశ్చాత్య వలస పాలక శక్తుల నుంచి చైనాను వాళ్ళు కాపాడలేకపోయారు. దానితో ఈ వలస పాలక శక్తులు చైనాలో వివిధ ప్రాంతాలలో తమ ప్రభావ ప్రాంతాలను ఏర్పరచుకున్నాయి. ఈ విధంగా తమ ప్రభావ ప్రాంతాలను ఏర్పరచుకున్నాయి. ఈ వలస పాలక శక్తులు చైనా చక్రవర్తులను తమకు కొన్ని మినహాయింపులు, రాయితీలు కావాలని ఒత్తిడి తెచ్చారు. మరి అవి ఏంటి? ఏమేం రాయితీలు కావాలని కోరుకున్నారు అంటే, తక్కువ దిగుమతి పన్నులు విధించాలి, చైనా చట్టాలు తమకు వర్తించకపోవటం, సైనిక దళాలను కలిగి ఉండడం వంటివి మొదలైన రాయితీలు, మినహాయింపులు కోరుకున్నారన్నమాట. ఈ పరిస్థితుల వల్ల చైనాలో పాలనాధికారులు, ప్రజలు అసంతృప్తి చెందడం జరిగింది. ప్రజలు అనేక తిరుగుబాట్లు చేశారు. పాలనాధికారులు అనేక సంస్కరణలకు ప్రయత్నించారు. ఈ విధంగా ప్రజల తిరుగుబాట్లు. గణతంత్రం ఏర్పాటు. మంచు సామ్రాజ్యాన్ని కూలదోసి సన్ యట్ సెన్ తన నాయకత్వంలో 1911లో గణతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఇతను సన్ యట్ సెన్. అతనిని ఆధునిక చైనా నిర్మాతగా పరిగణిస్తారు. సన్ యట్ సెన్ని ఆధునిక చైనా నిర్మాతగా పరిగణిస్తారు. సన్ యట్ సెన్ పేద కుటుంబానికి చెందినవాడు. మిషనరీ పాఠశాలలో చదవటం వల్ల, క్రైస్తవ మతం, ప్రజాస్వామ్య భావనల వల్ల ప్రభావితం అయ్యాడు. అతడు వైద్య విద్య అభ్యసించాడు, కానీ చైనా భవిష్యత్తు పట్ల ఎంతో ఆందోళన చెందేవాడు. సన్ యట్ సెన్ చైనా సమస్యలను అధ్యయనం చేసి ఒక కార్యాచరణ పథకాన్ని రూపొందించాడు. అది అతడి కార్యక్రమాన్ని 3 సిద్ధాంతాలుగా మనం పేర్కొనవచ్చు. అవేంటంటే సన్ మిన్ చి. సన్
సన్ననగా జాతీయవాదం అనగా విదేశీ శక్తులుగా భావించబడుతున్న మంచు వంశాన్ని ఇతర విదేశీ సామ్రాజ్యవాద శక్తులను పారద్రోలటం. మిన్ ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం. సామ్యవాదం అంటే పరిశ్రమలపై నియంత్రణ, భూమి లేని రైతాంగానికి భూమిని పంచడానికి భూ సంస్కరణలు మొదలైనవి. మంచు ప్రభుత్వాన్ని కూలదోసి సన్ యట్ సేన్ నాయకత్వంలో గణతంత్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ అది సరిగా పనిచేయలేకపోయింది. ఎందుకంటే చైనా స్థానిక సైనిక శక్తులైన యుద్ధ ప్రభువుల నియంత్రణలో ఉండేదన్నమాట. వీళ్ళు యుద్ధ ప్రభువులు. దానితో చైనాలో సామాజిక రాజకీయ అనిశ్చితి కొనసాగింది. మే 4 ఉద్యమం. చైనాలోని షాంగ్డాంగ్ వంటి జర్మన్ ప్రభావిత ప్రాంతాలను తిరిగి చైనాకు అప్పగించే షరతుతో చైనా మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ పక్షాన ఉండి పోరాడసాగింది. చైనా ఇది షాంగ్డాంగ్ ప్రాంతం, జర్మన్ ప్రభావ ప్రాంతం ఇది. కానీ 1919లో జరిగినటువంటి వర్సైల్ సమావేశంలో ఒక నిమిషం షాంగ్డాంగ్ పై అధికారాన్ని జర్మనీ నుండి జపాన్కు అప్పగించింది. అంటే చైనా తన ప్రాంతాలను తాను తిరిగి పొందలేకపోయిందన్నమాట. జపాన్కు అప్పగించడం జరిగింది. ఈ షాంగ్డాంగ్ ప్రాంతాన్ని జర్మనీ ఎవరికి అప్పగించింది? జపాన్కు అప్పగించిందన్నమాట. వర్సైల్ శాంతి సమావేశ నిర్ణయాలను నిరసిస్తూ 1919 మే 4న బీజింగ్లో ఒక నిరసన ప్రదర్శన మొదలయ్యింది. ఇది మే 4 ఉద్యమం. ఈ నిరసన ఒక ఉద్యమంగా రూపొంది మే 4 ఉద్యమంగా పిలువబడింది అన్నమాట. ఇది మే 4 ఉద్యమం. చైనాలోని పాత సాంప్రదాయాలను తిరస్కరిస్తూ ఒక తరం ఉద్యమించింది. వీరు ఆధునిక విజ్ఞాన శాస్త్రం, ప్రజాస్వామ్యం, జాతీయవాదం ద్వారా చైనాను ముందుకు తీసుకెళ్లాలని ఈ తరం భావించింది. విప్లవకారుల కోరికలు ఏంటంటే చైనా నుండి విదేశీయులను తరిమివేయడము, పేదరికాన్ని తగ్గించడము, అసమానతలను తొలగించడము. విప్లవకారులు ప్రతిపాదించిన సంస్కరణలు ఏంటంటే సాధారణ భాష లిపిని అనుసరించటం, ఆడపిల్లల పాదాలు కట్టివేయటం వంటి క్రూర సాంప్రదాయాలను నిషేధించటం, మహిళల పరాధీనత నిషేధించటం, వివాహంలో సమానత్వం, పేదరికాన్ని అంతం చేయడానికి ఆర్థిక అభివృద్ధి వంటి కార్యక్రమాలు విప్లవకారులు ప్రతిపాదించారు. ఇటువంటి సంస్కరణలు వాళ్ళు ప్రతిపాదించారు. ఇది చైనా లిపి. ఆడపిల్లల పాదాలు కట్టివేయడం అనేటువంటి క్రూర ఆచారం అనేది ఉండే. ఈ విధంగా వాళ్ళు ఎదగనీయకుండా వాళ్ళ పాదాలను కట్టివేయడం. గణతంత్ర విప్లవం తర్వాత చైనా సంక్షోభ స్థితిలోకి నెట్టబడింది అన్నమాట. అప్పుడు చైనాలో 2 పార్టీలు ఉండేవి. ఒకటి గుయోమింగ్డాంగ్ పార్టీ, జాతీయ ప్రజా పార్టీ, దీనినే కేఎంటీ అనేవారు. రెండోది చైనా కమ్యూనిస్ట్ పార్టీ, సిసిపి. చైనా కమ్యూనిస్ట్ పార్టీ, గుయోమింగ్డాంగ్, చైనా నిర్మాతగా పేర్కొంటారు వీటిని. చైనాను ఐక్యం చేయడానికి, సుస్థిరత సాధించడం కోసం ఈ పార్టీలు ఏర్పడ్డాయి. గుయోమింగ్డాంగ్ పార్టీ రాజకీయ సిద్ధాంతానికి సన్ యట్ సేన్ భావనలు ఆధారం. కూడు, గుడ్డ, ఇల్లు, రవాణా అన్నవి ప్రజలకు 4 ప్రధాన అవసరాలుగా ఈ పార్టీ వారు గుర్తించారు. సన్ యట్ సేన్ మరణాంతరం గుయోమింగ్డాంగ్ పార్టీ నాయకుడిగా చియాంగ్ కైషేక్ ఎన్నికయ్యాడు. ఇతను చియాంగ్ కైషేక్ యుద్ధ ప్రభువులకు, స్థానిక నాయకులకు, కమ్యూనిస్టులకు
వ్యతిరేకంగా సైనిక చర్యకు ఇతను పూనుకొన్నాడు. ఈ విధంగా సైనిక చర్య పూనుకున్నాడు అన్నమాట. అతడు చైనాను సైనిక దేశంగా మార్చాలనుకున్నాడు. కలిసి పనిచేసే సహజత అలవాటును ప్రజలు పెంపొందించుకోవాలని అతడు కోరాడు. గుయోమింగ్డాంగ్ సామాజిక మూలాలు పట్టణ ప్రాంతాలలో ఉన్నప్పటికీ పారిశ్రామిక ప్రగతి పరిమితంగా ఉండేదన్నమాట. ఈ విధంగా షాంఘాయ్ వంటి నగరాలు ఆధునిక ప్రగతి కేంద్రాలుగా మారాయి. 1919 నాటికి షాంఘాయ్లో 5 లక్షల మంది పారిశ్రామిక కార్మికులు ఉండేవారు. ఇది షాంఘాయ్ పట్టణం. మనము ప్రతిదీ కూడా ఎలక్ట్రానిక్ నగరంగా కూడా పేర్కొంటారు దాన్ని, షాంఘాయ్ నగరాన్ని. ఓడల నిర్మాణం వంటి ఆధునిక పరిశ్రమలలో చాలా తక్కువ మంది ఉపాధి పొందారు. పట్టణవాసులలో అధిక శాతం మధ్యతరగతి పట్టణవాసులుగా షియావో షిమిన్ పరిగణించబడే వ్యాపారస్తులు, దుకాణదారులు ఉన్నారు. పట్టణ మహిళా కార్మికుల పరిస్థితులు ఏ విధంగా ఉండే? వాళ్ళు తక్కువ వేతనాలు పొందేవారు, అధిక పని గంటలు కలిగి ఉండేవాళ్ళు, దారుణమైన పని పరిస్థితులు ఉండేవి. దీనివల్ల కార్మికులు సంఘాలుగా ఏర్పడ్డారు. ఇటువంటి వాటిపైన వాళ్ళు ఉద్యమాన్ని కొనసాగించారు. స్వేచ్ఛ భావనల ఆదరణ పొందటంతో మహిళలు హక్కుల గురించి, సమానత్వ పునాదిపై కుటుంబాలను నిర్మించడం, ప్రేమ వంటి వాటి గురించి ఆలోచించడం, చర్చించడం మొదలుపెట్టారు. ఈ విధంగా మహిళలు కూడా సమానత్వం కోసము, స్వేచ్ఛ కోసము ఉద్యమము చేపట్టారు. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు విస్తరించడంతో సామాజిక సాంస్కృతిక మార్పులకు ఊతం లభించింది. పెకింగ్ విశ్వవిద్యాలయం 1902లో ఏర్పడింది. ఇది పెకింగ్ విశ్వవిద్యాలయం. ఈ మార్పులతో జర్నలిజం కూడా విలసిల్లింది. మహిళల పట్ల చియాంగ్ యొక్క భావాలు. చియాంగ్ సాంప్రదాయవాది. అతడు మహిళలు 4 సుగుణాలపై శ్రద్ధ పెట్టాలని భావించడం జరిగింది. అవేంటంటే 1 పాతివ్రత్యము, 2 రూపము, 3 మాట, 4 పని. వీటిపైన శ్రద్ధ వహించాలని చియాంగ్ కైషేక్ భావించాడు. మహిళల పాత్ర ఇంటికే పరిమితమై ఉందని అతను భావించడం జరిగింది. మహిళలు ధరించే గౌనులు ఎంత పొడవు ఉండాలి అనేది కూడా అతడు సిఫార్సు చేసేవాడు. ఈ విధంగా మహిళల గౌనులు ఈ విధంగా ఉండాలని ఆయన సిఫార్సు చేయడం జరిగింది. ఫ్యాక్టరీ యజమానులను ప్రోత్సహించే విధంగా కార్మిక సంఘాలను అణిచివేయడానికి కూడా అతడు పూనుకున్నాడు అన్నమాట. ఫ్యాక్టరీ యజమానులను ఆయన ప్రోత్సహించాడు అన్నమాట. ఈ విధంగా గుయోమింగ్డాంగ్ పార్టీ దేశంలో ఏకత్వం సాధించడంలో విఫలమైంది. ఎందుకనగా సంకుచిత సామాజిక తత్వం వలన, రాజకీయ దూరదృష్టి లోపించడం వలన. సన్యట్ సేన్ కార్యక్రమంలోని ప్రధాన అంశాలైన పెట్టుబడి నియంత్రణ, భూమి సమాన పంపిణీలను పార్టీ అమలు చేయలేదు. సమాజంలో పెరుగుతున్న అసమానతలను రైతాంగాన్ని పట్టించుకోనే లేదు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి బదులు సైన్యంతో శాంతి భద్రతలు కల్పించడానికి ప్రయత్నించారన్నమాట. చైనా కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావం. జూలై 7, 1937 నుండి సెప్టెంబర్ 9, 1945 వరకు చైనాకు జపాన్కు మధ్య 2వ చైనా జపాన్ యుద్ధం జరిగింది. ఈ యుద్ధం వల్ల చైనా బలహీనపడింది. 1945, 1949 మధ్య కాలంలో ధరలు నెలకి 30% చొప్పున పెరిగాయి. దీంతో సాధారణ ప్రజల జీవితాలు దుర్భరం అయ్యాయి. గ్రామీణ చైనా 2 సంక్షోభాలను ఎదుర్కొంది. ఒకటి ఏంటంటే జీవావరణపరమైనది, రెండవది సామాజిక పరమైనది. జీవావరణ సంక్షోభం ఏంటంటే నిస్సారమైనటువంటి నేలలు, అడవుల నరికివేయడము, వరదలు. ఈ విధంగా
ఇక రెండవది సామాజిక ఆర్థిక సంక్షోభం, దోపిడీ పూరిత భూమి కౌలు విధానాలు, రుణభారం, పురాతన సాంకేతిక విజ్ఞానం, అభివృద్ధి చెందని ప్రసార మాధ్యమాలు. రష్యా విప్లవం సాధించిన విజయం ప్రపంచంపై బలమైన ప్రభావాన్ని చూపించింది. రష్యా విప్లవం ఈ చైనా పైన కూడా దీని ప్రభావము ఉంది అన్నమాట. లెనిన్ వంటి నాయకులు 1918 నాటికి మార్చిలో కోమింటాన్ సంస్థను స్థాపించారు. ఇది కోమింటాన్ పార్టీ రష్యాలో స్థాపించినటువంటిది. దోపిడీని అంతం చేసే ప్రపంచ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఈ అంతర్జాతీయ సంస్థ అనేది ఏర్పడింది. వివిధ దేశాలలోని కమ్యూనిస్టు పార్టీలకు సోవియట్ యూనియన్ కోమింటాన్ మద్దతు లభించిందన్నమాట. పట్టణాల్లోని పారిశ్రామిక వర్గం ద్వారానే విప్లవం వస్తుందన్న సాంప్రదాయ మార్క్సిస్టు అవగాహనతో అవి పనిచేయసాగాయి అన్నమాట. 2 చైనా కమ్యూనిస్టు పార్టీ. ఈ పార్టీ 1921లో ఏర్పడింది. చైనా కమ్యూనిస్టు పార్టీ. మావో జెడాంగ్ సిసిపి నాయకుడిగా ఎదిగాడు. చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా మావో జెడాంగ్ ఎదిగాడు అన్నమాట. ఇతను మావో జెడాంగ్. ఇతని విప్లవ కార్యక్రమం రైతాంగాన్ని ఆధారంగా చేసుకుంది. ఈ పద్ధతి మిగతా వారికి భిన్నమైనది. రైతులతో మావో జెడాంగ్. భూస్వామ్యాన్ని అంతం చేయడం కోసం రైతులతో సైన్యాన్ని నిర్మించి తన పోరాటం మొదలుపెట్టాడు మావో జెడాంగ్. రైతులతో మావో. ఈ పోరాటంలో భూమి లేని రైతులు కొన్ని లక్షల మంది ఇతని ఉద్యమంలో చేరారు. మావో విజయాలు చైనా కమ్యూనిస్టు పార్టీని బలమైన రాజకీయ శక్తిగా రూపొందించి చివరికి గుయోమింగ్డాంపై విజయం సాధించేలా చేశాయి. మావో అతని అనుచరులపై గుయోమింగ్డాంగ్ పార్టీ దాడులు చేయడంతో రక్షణ కోసం 1928 నుంచి 1934 వరకు జియాంగ్సీ పర్వతాలలో బస చేశాడు. అక్కడ భూస్వాముల నుంచి భూమిని స్వాధీనం చేసుకొని భూమి లేని రైతులకు పంపిణీ చేయడం ద్వారా బలమైన రైతాంగ సంఘాలను సోవియట్లను నిర్మించాడు అన్నమాట. మావో చేపట్టిన ఇతర కార్యక్రమాలు మహిళల సమస్యల పరిష్కారం. వాళ్ళ పరిష్కారం కోసం గ్రామీణ మహిళా సంఘాల ఏర్పాటు ప్రోత్సహించాడు. సరికొత్త వివాహ చట్టాన్ని ఏర్పాటు చేశాడు. సరికొత్త వివాహ చట్టంలోని ముఖ్య అంశాలు: పెద్దలు కుదిర్చిన వివాహాలు నిషేధం, వివాహ ఒప్పంద పత్రాల కొనుగోలు అమ్మకాలు నిలిపివేత, సరళీకృతమైనటువంటి విడాకుల విధానం అనేటువంటివి ఈ వివాహ చట్టంలోని కొన్ని సంస్కరణలు చేపట్టడం జరిగిందనమాట. గుయోమింగ్డాంగ్ పార్టీ కమ్యూనిస్టుల సోవియట్లను చక్రబంధం చేసిందనమాట. అందువల్ల వారు తమ పార్టీ స్థావరాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. ఈ యొక్క గుయోమింగ్డాంగ్ పార్టీని చైనా కమ్యూనిస్టు పార్టీ చక్రబంధం చేసిందనమాట. అయితే తర్వాత ఆయన తన స్థావరాన్ని జియాంగ్సీ పర్వతం నుంచి వేరే చోటకు తన స్థావరాన్ని మార్చాల్సి వచ్చిందనమాట. అందువల్ల కమ్యూనిస్టులు తమ స్థావరాన్ని జియాంగ్సీ నుంచి షాంగ్షీకి మార్చుకున్నారు. జియాంగ్సీ నుంచి షాంగ్షీకి 6000 మైళ్ళ దూరం. మరి అంత దూరమో తమ ప్రయాణంలో వారు 18 పర్వతాలను 24 నదులను దాటవలసి వచ్చింది. దీనినే లాంగ్ మార్చ్ అని అంటారు. 1934 నుంచి 35 మధ్యలో లాంగ్ మార్చ్ అని అంటారు. లాంగ్ మార్చ్ అనే బిట్టు కూడా రావచ్చు. ఇది లాంగ్ మార్చ్. షాంగ్షీకి దగ్గరలోని యానాన్లో తమ కొత్త స్థావరం ఏర్పాటు చేసుకున్నారు. 1944లో యానాన్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న మావో జెడాంగ్. అక్కడ వారు ఇటువంటి కార్యక్రమాలను తీవ్రతరం చేశారు. ఏంటంటే యుద్ధ ప్రభువులను అంతమొందించటం, విదేశీ సామ్రాజ్యవాదంపై పోరాడట,
భూ సంస్కరణలు చేపట్టుట అనేది కార్యక్రమాలను అక్కడ ఝాన్సీ పర్వతాల నుంచి చేపట్టారు. భూ సంస్కరణలు, జాతీయకరణ అన్న ఈ రెండు అంశాల కారణంగా పార్టీకి బలమైన సామాజిక పునాది ఏర్పడింది. 1937-1945 మధ్య కాలంలో చైనాపై జపాను దండెత్తి చాలా భూభాగాన్ని ఆక్రమించుకుంది. ఈ విధంగా చైనా భూభాగాలను జపాను ఆక్రమించుకుంది. చైనాలో జపాను వారు క్రూర వలస సైనిక పాలన అమలు చేయడంతో చైనా సమాజం, ఆర్థిక పరిస్థితి దారుణంగా ప్రభావితమయ్యాయి. జపాను ఆక్రమణను ప్రతిఘటించడానికి గుయోమింగ్డాంగ్, చైనా కమ్యూనిస్టు పార్టీ చేతులు కలిపాయి. రెండు కూడా చేతులు కలిపాయి. అదే సమయంలో జరిగినటువంటి రెండవ ప్రపంచ యుద్ధంలో 1945 ఆగస్టులో అమెరికాకి జపాన్ దాసోహమైంది. హిరోషిమా, నాగసాకి పట్టణాలపైన అణుబాంబు వేయడంతో జపాను అమెరికాకు లొంగిపోయింది. దానితో చైనాలో జపాన్ పాలన అంతమైంది. ఆ తర్వాత చైనాపై ఆధిపత్యం కోసం గుయోమింగ్డాంగ్, చైనా కమ్యూనిస్టు పార్టీ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో చైనా కమ్యూనిస్టు పార్టీ విజయవంతమైంది. గుయోమింగ్డాంగ్కు తైవాన్ దీవిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి కలిగిందన్నమాట. ఇది తైవాన్ దివి గుయోమింగ్డాంగ్ పార్టీ చైనాలో నూతన ప్రజాస్వామ్యం ఏర్పాటు 1949, 1954లో అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వము ఏర్పాటు చేయడం జరిగింది. జపాన్ యొక్క పాలన అంతమయ్యి అక్కడ నూతన ప్రజాస్వామ్యం అనేది ఏర్పాటు జరిగిందన్నమాట. చైనా ప్రజల గణతంత్రం 1949లో ఏర్పడిందన్నమాట. ఇది ఎంబ్లెమ్ ఆఫ్ ద పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా. ఇది నూతన ప్రజాస్వామ్యం అనే సిద్ధాంతంపై ఏర్పడిందన్నమాట. భూస్వామ్య విధానాన్ని, సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించే సామాజిక వర్గాలన్నీ ఈ సిద్ధాంతం ఆధారంగా ఏకమయ్యాయి అన్నమాట. ఆర్థిక విధానంలోని కీలక అంశాలను ప్రభుత్వ ఆధీనంలో ఉంచారు. ఆర్థిక విధానాలు ఏంటి? ఫ్యాక్టరీలు కానీ భూములు లాంటివి ప్రభుత్వ ఆధీనంలో ఉంచడం జరిగింది. చైనా కమ్యూనిస్టు అధికారంలోకి వచ్చిన వెంటనే భూ సంస్కరణలు చేపట్టారు. అంటే భూములన్నింటినీ కూడా స్వాధీనం చేసుకొని, భూస్వాముల భూములను స్వాధీనం చేసుకొని వాటిని తిరిగి ప్రజలకు పంపిణీ చేయడం అనేది జరగడం జరిగింది. మహిళల రక్షణకు, హక్కులకై చట్టాలు చేయడం జరిగింది. బహుభార్యత్వాన్ని నిషేధం అమలు చేశారు. ఈ విధంగా ఈ యొక్క కొన్ని చట్టాలను ఈ చైనా కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సంస్కరణలు చేపట్టడం జరిగిందన్నమాట. భూ సంస్కరణలు భూస్వాముల భూమిని జప్తు చేసి భూమి లేని పేద రైతులకు పంచిపెట్టడం జరిగింది. ఈ విధంగా భూస్వాముల యొక్క వాళ్ళ భూములను స్వాధీనం చేసుకొని భూ సంస్కరణ తర్వాత రైతులకు పశువులను కూడా పంచిపెట్టారన్నమాట. అక్కడ భూస్వామి అంటే వాళ్ళు పేదవాళ్ళు కదా, మరి వాళ్ళకు వ్యవసాయం చేయడానికి ఆర్థిక స్తోమత ఉండదు కదా, అటువంటి వాళ్ళకు పశువులను కూడా సాగు చేయడానికి పశువులను కూడా పంచిపెట్టడం జరిగిందన్నమాట. అక్కడ బహుభారత్వాన్ని నిషేధం చేశారు. ఈ చైనా కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి రాగానే బహుభారత్వాన్ని నిషేధించడం జరిగింది. ఒకరు ఎంతమందినైనా పెళ్లి చేసుకునే ఒక విధానం అనేది ఉండే, అటువంటిది వాళ్ళు నిషేధించడం జరిగిందన్నమాట. మహిళల రక్షణకు, వారి హక్కులకు చట్టాలు చేయడం జరిగింది. బహుభారత్
మహిళల రక్షణకు వారి హక్కులకు చట్టాలు చేయడం, బహుభార్యత నిషేధం వల్ల మహిళలు వివిధ రంగాల్లో పురుషులతో సమాన హోదా పొందగలిగారు. ఇప్పుడు అదే పురుషులతో సమానమైనటువంటి వాళ్ళు హక్కును మహిళలు పొందడం జరిగింది. భూ సంస్కరణలు గ్రామీణ పరిస్థితిని అర్థం చేసుకోవడం, రైతాంగ సంఘాల నిర్మాణం వంటి వాటితో 2 సంవత్సరాలు గడిచాయన్నమాట. తర్వాత 1950-51లో భూ సంస్కరణలు మొదలుపెట్టారు. ఈ విధంగా ప్రభుత్వ భూమిని అంతటినీ జాతీయం చేసి తిరిగి పేదలకు ప్రజలకు పంచిపెట్టడం జరిగింది. భూ సంస్కరణలో కొన్ని దశలు. గ్రామాలలో ఉంటున్న అన్ని వర్గాల ప్రజలను గుర్తించుట, ఎవరికి భూమి ఉంది, ఎంత భూమి ఉంది, ఎవరెవరికి లేదు అని ఒక సర్వేను నిర్వహించడం జరిగింది. భూస్వాముల భూమి ఇతర ఉత్పాదక ఆస్తులను స్వాధీనం చేసుకొని తిరిగి ప్రజలకు పంపిణీ చేయడం అనేది ఈ యొక్క భూ సంస్కరణలో దశలు అన్నమాట. ఈ ప్రక్రియలో ప్రధాన భూమికను పని బృందాలు పోషించాయి. ఈ పని బృందాలను ప్రాంత స్థాయి భూ సంస్కరణ సంఘాలు పంపించాయన్నమాట. ఈ విధంగా వాళ్ళు సర్వే చేసి పని బృందాలను అక్కడికి పంపించి వాళ్ళు చేయడం జరిగిందన్నమాట. పని బృందాల ముఖ్య విధులు ఏంటి మరి అంటే, రైతాంగ సంఘాలను ఏర్పాటు చేయటం, స్థానిక నాయకత్వ స్థానాలకు వాటి నుంచి క్రియాశీల సభ్యులను ఎంపిక చేయడం అనేది జరిగింది. ఈ పని బృందాల ఇతర విధులు ప్రజా సమావేశాలు నిర్వహించటం, బహిరంగ విచారణ ద్వారా భూస్వాములకు వ్యతిరేకంగా గ్రామం అంతటిని సమీకరించటం. ఈ విధంగా గ్రామంలో సమావేశాలు నిర్వహించి భూమిని లాక్కోవడం అన్నమాట. రైతాంగ సంఘ నాయకులు అందరూ ప్రధానంగా పేద మధ్యతరగతి రైతులు. అయితే నైపుణ్యాల ఆధారంగా పలు ప్రాంతాలలో మధ్యతరగతి రైతాంగం ఆధిపత్యంలోకి వచ్చింది. భూ సంస్కరణల ఫలితాలు. చైనాలోని 43% గ్రామీణ ప్రజలకు మొత్తం భూమిలో 60% పంచిపెట్టడం జరిగింది. చైనాలోని ఈ 43% గ్రామీణ ప్రజలకు మొత్తం భూమిలో ఉన్నటువంటి 60% వాళ్ళకు పంచిపెట్టడం జరిగింది. పేద రైతుల ఆధీనంలోనే భూమి గణనీయంగా పెరిగింది. అయితే మొదటి నుంచి మధ్యతరగతి రైతాంగం బలమైన స్థితిలో ఉండటం వల్ల వారు ఎక్కువ ప్రయోజనం పొందారన్నమాట. మధ్యతరగతి ప్రజలు ఎక్కువ ప్రయోజనం, దీనివల్ల భూ సంస్కరణల వల్ల మధ్యతరగతి ప్రజలు ఎక్కువ ప్రయోజనం పొందారు. భూ సంస్కరణ వల్ల భూస్వాముల పరిస్థితి ఏమైంది మరి? వారు ప్రజా అవమానాలకు గురయ్యారు. భూస్వాముల యొక్క భూములు పోవడం వల్ల ఏమైంది? వాళ్ళు అవమానాలకు గురయ్యారు. వారికి మరణ శిక్షలు విధించారు. ఈ విధంగా భూస్వామ్య వర్గానికి చెందిన వారిని 10 నుంచి 20 లక్షల మందిని చంపి ఉంటారు అందాజా. ఈ విధంగా వాళ్లకు శిక్షలు విధించడం జరిగింది. భూస్వాములకు బహిరంగ శిక్షలు విధించడం జరిగింది. పాత సంపన్న వర్గానికి చెందిన వారి అధికారం, ఆర్థిక వనరులు తీసివేయబడ్డాయి. ఈ యొక్క నూతన సంస్కరణల ద్వారా పాత సంపన్న వర్గానికి చెందిన వారి అధికారం, వారి ఆస్తులు, ఆర్థిక వనరులు తీసివేయబడ్డాయి. చైనా కమ్యూనిస్టు పార్టీ ద్వారా రాజకీయ రంగంలోకి వచ్చిన పేద మధ్యతరగతికి చెందిన గ్రామీణ వర్గాల కార్యకర్తల నుంచి కొత్త కూలిన వర్గం అనేది ఒకటి ఏర్పడింది. అక్షరాస్యత. భూ సంస్కరణలతో పాటు రాజకీయ విద్య, అక్షరాస్యత వ్యాపింప చేయబడ్డాయి. మరి ఈ యొక్క చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రజలకు అక్షరాస్యత, చదువు, విద్య నేర్పించడంలో కూడా సంస్కరణలు చేపట్టడం జరిగిందన్నమాట. ఇందుకోసం పెద్ద ఎత్తున వయోజన రైతాంగ పాఠశాలలు, చిన్నపిల్లల కోసం ప్రాథమిక పాఠశాలలు ప్రారంభించి వాళ్ళకు రాత్రి బడులను కూడా చేపట్టడం జరిగిందన్నమాట.
విప్లవ తొలి సంవత్సరాలలో భూ సంస్కరణలను అమలు చేయడంలోనూ అందరికీ ప్రాథమిక విద్య అందించడంలోనూ సాధించిన విజయాలు చైనా భవిష్యత్తు ప్రగతికి బలమైన పునాదిగా నిలిచాయని మేధావులు అంగీకరిస్తారు. చైనా కమ్యూనిస్టు పాలన క్రమేపీ ఏకపార్టీ పాలనకు దారితీసింది. ఈ యొక్క చైనా కమ్యూనిస్టు పార్టీ ఏం చేసింది, ఇక తనకు శత్రువులన్నది లేకుండా చేసి ఏకపార్టీ విధానంగా అవతరించిందన్నమాట. ఈ పార్టీకి చెందిన అధినాయకులు చైర్మన్ చాలా శక్తివంతులుగా ఎదిగారు. ప్రతిపక్ష కార్యకలాపాలు అణిచివేయబడ్డాయి అన్నమాట. తనకు అంటే ప్రతిపక్షమే లేకుండా పరిపాలించడం జరిగింది. దీంతో ఏమవుతుంది, నియంతృత్వానికి దారితీస్తుంది అన్నమాట. ప్రస్తుతం చైనా ఏ పార్టీ పాలనలో ఉంది? చైనా కమ్యూనిస్టు పార్టీ. ప్రస్తుత చైనా అధ్యక్షుడు ఎవరు? చైనాలో పరిస్థితులు ఇప్పటికీ అదే విధంగా ఉన్నాయా? సార్ అయితే ఇది చైనా యొక్క మనము చైనా గురించి మనము ఈ యొక్క లెసన్లో నేర్చుకున్నాము. నెక్స్ట్ లెసన్ వచ్చేసి వియత్నాం మరియు నైజీరియాలో జాతి విముక్తి ఉద్యమాలు ఏ విధంగా జరిగాయనేటువంటివి నెక్స్ట్ లెసన్లో మనము తెలుసుకుందాం.